అనగనగా ఒక అడవిలో ఒక నక్క నివసిస్తూ ఉండేది. అది ఇతర జంతువులు తిని పడేసిన మాంసాన్ని తింటూ జీవనం సాగించేది. నక్క వెళ్తున్న దారిలో ఒక నదిని చూసింది. ఆ నదిలో చేపలను తినాలని నక్క ఆశపడింది. కానీ అక్కడ 2 ఎలుగుబంట్లు అటుగా వెళుతున్న నక్కను చూసి, ఇక్కడున్న చేపలను మేము మాత్రమే తినాలి అని నక్కతో గొడవ పడ్డాయి. ఇంకా ఆ నక్క దిగాలుగా చేసేదేమీ లేక వెనక్కి తిరిగి అడవిలోకి నడుస్తూ వెళుతుండగా అడవిలో నక్కకి ఒక గుడ్డు కనిపించింది. సరే, ఈరోజు ఈ గుడ్డుతో ఆకలి తీర్చుకుందాం అని ఆ గుడ్డుని కొరకగా అందులో నుంచి ఒక పక్షి పిల్ల బయటకు వచ్చింది. ఆ పక్షి పిల్లను చూసి నక్క, చిన్న పక్షి పిల్లని ఏం తింటాంలే అని అడవిలోకి వెళ్తుండగా ఆ పక్షి పిల్ల నక్కే తన తల్లి అనుకొని నక్క వెనకాల వెళ్తూ ఉంది. ఆ పక్షి పిల్ల తన వెనకాల రావడం చూసి నక్కకు జాలి వేసింది. ఆ పక్షి పిల్లని తనతో పాటే ఉంచి పెద్దది చేసింది. కొన్నాళ్ళు గడిచిన తర్వాత నక్క మనసులో బాధను తెలుసుకొని పక్షి ఎలుగుబంట్లు ఉన్న నది దగ్గరికి వెళుతుంది. చేపలను ఎలుగుబంట్లు చూస్తుండగానే నదిలో చేపలను కాళ్ళతోనూ ముక్కుతోనూ పట్టుకొని తీసుకువచ్చి నక్క కోరికను తీర్చి తన తోటి పక్షులతో తిరిగి వెళ్ళిపోయింది. అది చూసి నక్క ఆనందంతో ఈలలు వేసింది. మనం అనుకున్నది వెంటనే చేతికి దొరక్కపోవచ్చు, కానీ మనకు చెందాలని రాసిపెట్టి ఉంటే అది ఎప్పటికైనా మన దగ్గరకు రావలసిందే.